అన్న 'పుష్ప 2' రీలోడ్ ఇప్పుడే చూడడం జరిగిందనమాట. 'పుష్ప 2' నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకుంటే, రీలోడ్ దానికి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే 'పుష్ప 2' అనేది ప్రతి ఒక్కటి సింక్ అయ్యే విధంగా ఈ స్టోరీ కనెక్ట్ చేశారు భయ్య. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి విజువల్స్ అనేవి మారిపోతాయి భయ్య. ఎందుకు అనంటే అంత విజువల్స్ ఉన్నాయి, అంత ఎఫెక్ట్స్ ఉన్నాయి. స్టోరీ అంతా సింక్ చేస్తారనమాట. మనం ఫస్ట్ చూసుకుంటే అంటే ఫస్ట్ జపాన్ దేనికి వెళ్తారా, అంటే అక్కడ ఏం జరుగుతుంది, స్టోరీ ఎందుకు కనెక్ట్ అయింది అనేసి అనుకుంటాం. ఇందులో ప్రతి ఒక్క స్టోరీ అనేది కనెక్ట్ చేస్తారని అనిపించింది బ్రో. అంటే ఇప్పుడు యాక్ట్ చేసిన సీన్స్ లో కానీ బన్నీ యాక్టింగ్ ఎలా అనిపించింది అండ్ ఫస్ట్ సీన్స్ లో సింక్ లేవు సీన్స్. అవును, ఇప్పుడు ఈ సీన్స్ పెట్టడం వల్ల ఫుల్ఫిల్ చేసి అదే అన్న, అది ఫస్ట్ అప్పుడు చూసేటప్పుడు ఎందుకు ఇలా అంటే కొంతవరకు సింక్ చేయలేదన్నమాట. సినిమా చాలా బాగున్నా కూడా ఎక్కడో సింక్ చేయకపోయినట్టు, ఏం జరుగుతుందో స్టోరీ అనేది కొన్ని లూప్ హోల్స్ అనేవి కనబడ్డాయి అనమాట. అవనేవి ఇప్పుడు ప్రతి ఒక్కటి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా అనేది మళ్ళీ కొత్త సినిమాలా చూపించినట్టు అనిపించింది బ్రో. అంటే ఫస్ట్ అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ అనిపించింది అనమాట. ఇది మళ్ళీ ఒక కొత్త మూవీ చూసామనే ఫీలింగ్ అయితే వచ్చింది బ్రో. యాక్టింగ్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ యాక్టింగ్ సీన్స్ లో యాడింగ్ సీన్స్లో మరి ఇంక చెప్పనక్కర్లేదు బ్రో. అతని విజువల్స్ కానీ అతను ఇది కానీ నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు బ్రో. అంటే ఇంకా పూనకాలేనమాట. అంటే అల్లు అర్జున్ అంటే అమ్మవారు వస్తే ఎలా ఇదవుతారో అలాంటి రేంజ్లో చూపించారు యాక్టింగ్ కూడా. సినిమా అంతా అమ్మవారు వాళ్ళనట్టే యాక్టింగ్ చేసినట్టు నాకు అనిపించింది బ్రో. అది చూసేటప్పుడు కళ్ళు తిప్పుకోలేరు అనమాట. ప్రతి ఒక్కరు అంత లీనమవుతారు స్టోరీలో. అంత బాగా అనిపించింది నాకైతే. సీన్స్ నాకు తెలిసి ఒక 25 మినిట్స్ యాడ్ అయి ఉంటుంది బ్రో ఖచ్చితంగా. సినిమా చాలా వరకు యాడ్ చేసినట్టు నాకు అనిపించింది. ఆ స్టోరీకి ఈ స్టోరీకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు బ్రో. మా స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు 20 మినిట్స్ యాడ్ చేసినా ఇంకా చాలా లెవెల్ ఎక్కువ ఉంది. 3 hours 40 minutes 3 hours 40 minutes అవును, చాలా బాగుంది అన్న మూవీ. లాస్ట్ లో ఏమైనా యాడ్ చేశారు? లాస్ట్లో యాడ్ చేయలే కానీ ఫస్ట్ హాఫ్లో యాడ్ చేయలేదు, సెకండ్ హాఫ్లో యాడ్ చేశారు. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది.